నెల రోజుల్లో 15,000 తగ్గుతుంది అని ఒకరు అంటారు. డిసెంబర్లోగా 1,500,000 పక్కా అని ఇంకొక ఆయన చెప్తారు. 5 ఏళ్లలో 3 లక్షలకు చేరుకుంటుంది, రాసి పెట్టుకోండి అని ఇంకో పెద్ద ఆయన జోస్యం చెప్తారు. ట్రంప్ మైండ్ సెట్ని బట్టే బంగారం నడుచుకుంటోందని, చైనా మూమెంట్స్ మీదే పసిడి గ్రాఫ్ డిపెండ్ అయి ఉంటుందని, ఇన్వెస్టర్ మూడ్ని బట్టి స్వింగ్ అవుతుందని, కన్స్యూమర్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని ఇలా రకరకాల స్టేట్మెంట్లు. లక్ష చుట్టూ మూగిన యక్ష ప్రశ్నలేంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. పది తర్వాత 11, 20 తర్వాత 21, 40 తర్వాత 41 రావడం ఎంత సహజమో 99 తర్వాత 100 రావడం కూడా అంతే సహజం. అందులో కొత్తదనం ఏమీ ఉండదు. కాకపోతే 100 అనేది ఒక మైల్ స్టోన్, ఒక బలమైన ఇమోషన్. సెంచరీ షాట్ కొట్టిన తర్వాతేగా రావాల్సిన కిక్ అంతా వచ్చేది. అందుకే జర్నీలో ప్రతి మైలురాయి ఒక భావోద్వేగాన్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు పసిడి ధరల పయనంలో కూడా ఒక మైల్ స్టోన్ క్రాస్ అయ్యింది. అంత మాత్రాన ఏదో జరిగిపోయిందని, ఇంకేదో జరిగిపోతుందని బెంబేలెత్తిపోవాలా? ఈ మలుపు తర్వాత బంగారం ఫ్యూచర్ ఏంటి? బంగారం ధర అనేది 1,00,000కి వెళ్తుంది అనేది మా అంచనా ఉంది. కాకపోతే తక్కువ టైంలో అయిపోద్ది అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. బంగారం ధర 1,000 రూపాయలు పెరగాలంటే మాక్సిమం ఒక 1 మంత్ 1.5 మంత్ టైం తీసుకున్న బంగారం ధర గంటల్లో పెరిగిపోయింది. వారం కింద వచ్చాడు 86 ఉంది. వద్దామని అనుకున్నాను. ఈ లోపల నిన్న చూసేటప్పటికి 1,00,000 దాటి. బంగారం షాప్ చూస్తేనే భయం అనిపిస్తుంది, కానీ ఇక తప్పదు, ఇక ఆడలేదు ఉంటుంది కదా. ఎట్టకేలకు 1,00,000 మైలురాయిని దాటేసింది 10 గ్రాముల బంగారం ధర. నిన్న మొన్నటిదాకా ఊహల్లోనే ఉన్న ఆ 2 అక్షరాల 1,00,000 ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేసింది. ఢిల్లీ మార్కెట్లో మేలిమి బంగారం ఒకే రోజు 1,650 రూపాయలు పెరిగి పన్నులతో కలిపి సోమవారమే 1,00,000ను క్రాస్ చేసింది. ఇక మంగళవారం కూడా అదే దూకుడు కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రిటైల్ మార్కెట్లో 1,02,062 రూపాయలు, అంటే ఒకే రోజులో 2,000 అప్రిషియేషన్ చూపించిందంటే ఈ పుత్తడి స్పీడు ఇప్పట్లో ఆగేది కాదా? 1,00,000 అనే ఈ ఎమోషన్ తాలూకు ఎఫెక్ట్ సగటు కన్స్యూమర్ పై ఎలా ఉండబోతోంది? ఈ పెరుగుట ఇంకా పెరుగుట కొరక లేక విరుగుట కొరక? 1,00,000 వెనుక అసలు మతలబేంటి? గోల్డ్ మాయాబజార్లో ఏం జరగబోతోంది? మరో 15,000 పడిపోతుందని కొందరు, కాదు అతి త్వరలోనే 1,25,000 మార్కును టచ్ అవుతుందని మరికొందరు తమ విశ్లేషణలతో మోతెక్కిస్తున్నారు. మార్కెట్లో ఇంత డైలమా నడుస్తున్నా మగువల మనసును వీడిపోనంటోంది బంగారు మా తల్లి. ధరలు పెరిగి టచ్ మీ నాట్ అంటున్నా కన్స్యూమర్ల చూపు మాత్రం పసిడి వైపేనా? అలా రేటు టూ మచ్ ఉంది. సామాన్యుడికి ఈరోజు పెళ్లి చేయాలంటే బంగారం లేనిది అసలు పెళ్ళే జరగదు. అలాంటిది ఇంత కాస్ట్లో తీసుకోవాలంటే చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. ఏదైనా వస్తువు ధర ఆకస్మికంగా పెరిగినప్పుడు, అందనంత ఎత్తుకి చేరినప్పుడు ఇప్పుడు కొనడం సేఫేనా అనే సందిగ్ధత కలుగుతుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అనే భరోసా కూడా కలుగుతుంది. మార్చి నెలలో కేవలం పసిడి ధర 4% పెరిగితేనే జ్యువెలరీ షాపులు బోసిపై కనిపించాయి. ఒక్క నెల గ్యాప్ లోనే రిటైల్ బంగారం సేల్స్ 25% తగ్గిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి విరుద్ధం. 10 గ్రాముల బంగారం ధర 1,00,000కు చేరువవుతోందనే వార్తలొస్తున్నా వారం రోజులుగా పసిడి కొనుగోళ్లు మాత్రం అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ఏదో అంతో ఇంతో కొనుక్కుందాము, ఫ్యూచర్లో పాప ఉంది, ఇది 2 లక్షలు వెళ్తుంది అంటారు, 3 లక్షలు వెళ్తుంది అంటారు. అసలు ఏందో అసలు కన్క్లూజన్ లేదు. లాస్ట్ మేము 2 months బ్యాక్ చైన్ తీసుకున్నాము, మాకు 92 ఉండే, 7-8 గ్రాములు కొందామని వచ్చాము. ఆల్రెడీ తీసుకున్నాము. ఇక ఎక్కువైనా సరే తప్పదు, ఇప్పించాలన్నప్పుడు తప్పదు. కాబట్టి ఇక ఫ్యూచర్లో కూడా పనికి వస్తుందన్న ఉద్దేశంతోనే వచ్చాము. 24 క్యారెట్ల బంగారం 90,000 మార్కు దాటిన ఏప్రిల్ మొదటి వారంలో కూడా జ్యువెలరీ షాపులు కిటకిటలాడాయి. ఇప్పుడు 1,00,000 దాటి దూసుకుపోతున్నా వినియోగదారుడు వెనక్కి తిరిగి చూడడం లేదు. జ్యువెలరీ షాపుల్లో ఏమాత్రం తగ్గని రద్దీ దేనికి సంకేతం? ఏదైనా ఒక మైలురాయిని దాటినప్పుడే ఆ ప్రయాణం సఫలమవుతోంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి మలుపు తర్వాత కొత్తగా శక్తిని కూడా తీసుకుని వేగంగా పరిగెత్తడానికి అదొక ఇంధనం లాంటిది. గత 100 ఏళ్ల చరిత్రలో బంగారం ధరవరల్ని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయమే తెలుస్తోంది. ప్రతి మలుపు తర్వాత గేరు మార్చి పరుగు లంకించుకుంది పసిడి. మరి 1,00,000 మైలురాయి తర్వాత కూడా అటువంటిదే ఏదైనా అద్భుతం జరగబోతోందా? ఒకవేళ జరిగితే అది ఏ తరహా అద్భుతం?
1959లో తొలిసారి 100 రూపాయలని టచ్ చేసింది 10 గ్రాముల బంగారం ధర. ఆ తర్వాత 1980లో 1000 మైలురాయిని దాటి మరుసటి ఏడాది ఏకంగా 400 రూపాయలు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలో 40% పెరుగుదల. ఊహకందనంత సెన్సేషన్ అది. 25 ఏళ్ల తర్వాత 2007లో ఏకంగా 10 పెరిగి 10,000 మార్కును దాటింది. మరుసటి ఏడాది కల్లా 12,500కి చేరింది. అంటే ఒక్క క్యాలెండర్ ఇయర్లోనే 25% అప్రిషియేషన్. 2021లో 50,000కు, 2023లో 60,000కు, 2024లో 80,000కు పెరిగింది. అంటే 4 ఏళ్లలో రెండింతలైంది. ప్రతి సంవత్సరం అధమపక్షం 10,000 అంటే 20% దాకా పెరుగుదల చూపిస్తూనే వస్తోంది. గోల్డ్ జర్నీ రీసెంట్ హిస్టరీ ఇది. ఇదే దామాషాలో లెక్కించినట్లయితే 2026 జనవరి వచ్చేసరికి 20% పెరిగి 1,25,000 మార్కును టచ్ చేయదన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఉన్న సినారియాలో కూడా మనం గమనిస్తే కనుక యూఎస్లో ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి ఉందో, ఏదంటే జీడిపి కంటే కూడా ఆల్మోస్ట్ వాళ్ళ డెట్ 117-118% ఎక్కువ ఉంది. అంటే 100 జీడిపి ఉంటే 118 రూపాయల అప్పులు ఉన్నాయి వాళ్ళకి. సో అది ఎలా తీరుస్తారు? రేపు పొద్దున అందరూ ఒకేసారి వచ్చిస్తే కనుక యూఎస్ పరిస్థితి ఏంటి, డాలర్ పరిస్థితి ఏంటి, డాలర్ క్రాష్ అయితే నిజంగా ప్రపంచం ఎలా తలకిందులు అవుతుందో, ఈ భయాలతోటి అందరూ ఏంటంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. గోల్డ్ కూడా ఇంతలాగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇదొక కారణం అయితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువైపోయింది. ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ట్రేడర్స్ కానీ ఎవరైనా కానీ ఇంకా పెరుగుతుంది కదా, అమ్మేసుకొని ప్రాఫిట్ చేసుకుందాం ఒక అవగాహన వచ్చేటప్పటికి గోల్డ్ మీకు అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. 2000వ సంవత్సరంలో బంగారం కంటే ప్లాటినం ఖరీదే ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ఆ సెంటిమెంట్ రివర్స్ అయింది. ప్లాటినం మీద ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టవు. అందుకే పసిడికున్నంత దూకుడు ప్లాటినం దగ్గర లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఏదంటే అది ముమ్మాటికి బంగారమే. సేఫ్టీ ఏం చూసుకుంటారంటే బంగారాన్నే చూసుకుంటారు. అందరు ప్రపంచం అంతా బంగారాన్నే ఉంటాయి. అలాగే ఒకసారిగా దాంట్లో ఇన్వెస్ట్ చేసేసరికి దాంట్లో ముఖ్యంగా మీరు నేను కొంటే ఎంత పెరగకపోవచ్చు. బ్యాంక్స్, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒకసారిగా బంగారాన్ని కొనడం మొదలెట్టాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ పెట్టుబడి పెట్టడం మొదలెట్టారు. ఒకసారిగా బంగారానికి హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఈ 1,00,000 మార్క్ని టచ్ చేసి మనకు చూపించారు వీళ్ళందరూ కొనడం వల్ల. సో బంగారం ధరల విన్యాసాలు వికృతంగా ఉండడం, ఎల్లో మెటల్ కి పోటీనిచ్చే శక్తి ఏ కమోడిటీకి లేకపోవడం, ఇవన్నీ కలిపి పుత్తడిని మోస్ట్ వాంటెడ్ గానే కంటిన్యూ చేస్తున్నాయి. గ్రాముకు ఏ 10-20 తగ్గినట్టు కనిపించినా ఆ తగ్గుదల తాత్కాలికమైన క్లారిటీ అయితే ఇస్తూ వస్తోంది గోల్డ్ మార్కెట్ చరిత్ర. 1,00,000కు పెరిగింది సరే, అసలు ఈ పెరుగుదలే అసంబద్ధం అన్న వాదన సంగతి ఏంటి? కొంతమందికి అయితే ఇది పక్కా గ్యాంబ్లింగ్లా కనిపిస్తోంది. కన్స్యూమర్లు వ్యాపారుల ట్రాప్లో పడ్డారా అనే సందేహాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో 10 గ్రాముల ధర 2 లక్షల వరకు వెళ్లే ఛాన్స్ ఉందన్న ఊహాగానాల్లో మర్మం ఏంటి? నెల రోజుల్లో 15,000 కిందకి పడిపోయే ప్రమాదం కూడా ఉంది అన్న వాదన వెనక మిస్టరీ ఏదైనా ఉందా? బంగారం ధరల అనూహ్య పెరుగుదలకు దారితీసే సత్తా ప్రపంచ సంక్షోభాలకు మాత్రమే ఉంది. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై అల్ ఖైదా దాడి చేసినప్పుడు, 2008లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు, 2020లో కరోనా వచ్చినప్పుడు జనం వేలం వెర్రిగా బంగారం కొనిపెట్టుకొని ధరకు రెక్కలు కట్టేశారు. అంటే యుద్ధాలప్పుడు, సంక్షోభాలప్పుడు బంగారం ధరలు పెరిగితే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టేంత మాస్ ఫియర్ ఎక్కడుంది? అక్కడక్కడ యుద్ధ భయాలు కనిపించినా వాటికంత సీరియస్నెస్ లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దశకొచ్చింది. చైనా తైవాన్ యుద్ధం మొదలే కాలేదు. ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ ప్రపంచానికి కొత్తదేమీ కాదు. పతాక స్థాయికి చేరినట్టే చేరి మళ్ళీ చప్పున చల్లారిపోతుంది. అయితే పశ్చిమాసియాలో సీజ్ ఫైర్ శబ్దాలే రిపీటెడ్ గా వినిపిస్తున్నాయి. కాకపోతే ప్రపంచమంతటా అమెరికా డామినేషన్ అనే ఒక చిన్నపాటి ఉపద్రవం అయితే ఉంది. కానీ అమెరికా కూడా ట్రేడ్ వార్ షురూ చేసినట్టే చేసి మళ్ళీ రాజీకొస్తోంది. 90 రోజుల దాకా సుంకాల సినిమా రిలీజ్ కాబోదని హామీ ఇచ్చేశారు ట్రంప్ సారి. అమెరికా ఫస్ట్ పేరుతో తన ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచుకోవడం మీదే దృష్టి పెట్టారు అధ్యక్షుడు ట్రంప్ వారు. పెద్దన్న తీరు ఇంత భారీ స్థాయిలో భయపెడుతోందా? బంగారం ధరల్లో ఇంతటి విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ట్రంప్ కుర్చీనెక్కగానే బంగారం ధరలు తగ్గుతాయన్న ట్రెండే ప్రపంచమంతటా వినిపించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నది దానికి పూర్తిగా విరుద్ధం. కాకపోతే ట్రంప్ డాన్సులు ఇంకా తగ్గుముఖం పట్టలేదు. మిగతా దేశాలను ఉపేక్షించిన చైనాతో మాత్రం అమెరికా కయ్యం కొనసాగుతోంది. నెంబర్ 1, నెంబర్ 2ల మధ్య దూరం ఇంతకంటే పెరిగితే అది దేనికి దారితీస్తుంది? చైనాకి అమెరికాకి ఇంచుమించు టగ్ ఆఫ్ వార్ లెక్క ఈ టారిఫ్ వార్ జరుగుతుంది. ఇదొకటి అనుకుంటే ప్రపంచ దేశాల్లో ఇంచుమించు అన్నీ కూడా టారిఫ్ వార్ అవ్వచ్చు, వడ్డీ రేట్లు అవ్వచ్చు, కరెన్సీ వాల్యూస్ పడిపోవడం అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా మారిపోయినాయి. ఎందుకంటే ఒకసారి అంత టారిఫ్లు పెంచినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది, మన కంటికి కనపడిపోయింది. సో
చైనా దిగుమతులపై 245% సుంకాల బాధుడు తప్పదు అని ఆయన హుంకరిస్తే నీకసలు మా ఉత్పత్తుల్ని పంపేదే లేదు, చేతులు అంతగా దురద పెడితే 1000% సుంకమైనా వేసుకో, నేనైతే జడుచుకునేదే లేదు అంటూ నాన్ అమెరికన్ కంట్రీస్ వైపు చూస్తోంది చైనా. డ్రాగన్ కంట్రీ తెగింపు ట్రంప్కు మింగుడు పడ్డం లేదు, ఆయన అహాన్ని ఇంకా గాయపరుస్తోంది. దిక్కుతోచని పరిస్థితుల్లో డొనాల్డ్ మాస్టర్ ఏం చేస్తారో, చైనాను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఎంతకు తెగిస్తారో అనే కన్ఫ్యూజన్ అయితే ప్రపంచ దేశాలన్నిట్లోనూ ఉంది. ఈ పరిణామమే మార్కెట్లను ప్రభావితం చేసి బంగారం ధరల మీద చేతబడి లాంటిది జరుగుతోందా? ఈ సందేహమే 6-7 నెలల్లో 1,25,000ను టచ్ చేయొచ్చన్న భయాల్ని పుట్టిస్తోందా? 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ ఈ గ్యాప్ ఏకంగా 35% పెరుగుదలని చూసింది. 2025 జనవరి నుంచి గడిచిన 4 నెలల్లో దాదాపు 21,000 పెరిగింది. అందుకే దీన్ని గోల్డెన్ ఇయర్గా చెప్పుకుంటోంది బులియన్ మార్కెట్. ఇటువంటి గోల్డెన్ ఇయర్ మళ్ళీ రిపీట్ కాదు అని చెప్పడానికి సరైన కారణమే దొరకట్లేదు మన అనలిస్టులకి. అసలు తీసుకునే వాళ్ళు గొప్ప వాళ్ళ కంటే బీద వాళ్ళే ఎక్కువ తీసుకుంటారు. ఒక 2 గ్రాములు కానివ్వండి, 3 గ్రాములు కానివ్వండి, 5 గ్రాములు కానివ్వండి, తులం దాకా తీసుకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళు ఇంకా తీసుకోరు, ఎందుకులే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటే చాలా అనుకుంటారు. 5 తులాలు కొనాల్సింది 3 తులాలు కొనాల్సి వచ్చిందనమాట. ఇంకెలా చేస్తే మ్యారేజ్ అవ్వడం కూడా చాలా కష్టం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఈ లక్ష్య ఫికర్ బలంగా కనిపిస్తోంది. బంగారం పట్ల విరక్తి పెరుగుతూనే ఉంది. కొనాలనుకున్న దాంట్లో సగమైనా కొనుక్కోలేకపోతున్నామనే ఆవేదన ప్రతి ఫ్యామిలీలోనూ ఉంది. కనీసం పాత బంగారాన్ని బయటకు తీసి కొత్త బంగారంగా మార్చుకుందామనుకున్నా జీఎస్టీ, తరుగు, మేకింగ్ ఛార్జెస్ పేరుతో తప్పని బాధుడు. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక 10 years బ్యాక్ నుంచి కంపేర్ చేసుకుంటే మనము ఫ్యామిలీ డాక్టర్ లెక్క ఫ్యామిలీ జ్యువెలర్స్ ఉండేది. అప్పట్లో ఏంటంటే మనం ఒకటే జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి చేయించుకునేది. అప్పుడు కొన్నప్పుడు తరుగుపోయింది, ఇచ్చినప్పుడు తరుగుపోయింది. మరో వారం రోజుల్లో అక్షయ తృతీయ. ఆ రోజున ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలన్నది సెంటిమెంట్. గతంలో కంటే ఈసారి అక్షయ తృతీయకు కొనుగోళ్లు పెరుగుతాయన్న అంచనా కూడా ఒకటి ఉంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు విపరీతంగా పడిపోయిన సందర్భాలు లేకపోవడం, సమీప భవిష్యత్తులో ధర మరింత పెరుగుతుందని అంచనా కట్టడం, ఇవన్నీ అక్షయ తృతీయకు పాజిటివ్ సెంటిమెంట్ ను క్రియేట్ చేస్తున్నాయి. మార్కెట్ ఇంకా పెరిగే అవసరం సార్, తగ్గే అవసరం లేదు. ఇంకా 1,10,000 పోవచ్చు గోల్డ్ రేట్. త్వరలో ఈ ఇయర్ లోపల 1,20,000 చూడవచ్చు డిసెంబర్ లోపల. మనం అంటే కరెక్షన్స్ వస్తూ ఉంటాయి, ఒక 100 రూపాయలు తగ్గడము అలాగని, కానీ పెరిగేది మాత్రం పెరుగుతూనే ఉంటుంది. సో డే క్లోజ్ ఎలా అవుతుంది, లేదు నెక్స్ట్ డే ఎండ్ ఎలా అవుతుంది అంటే కనుక మీరు అన్నీ కూడా అప్ ట్రెండ్లోనే ఊహించుకోవచ్చు. ఒక చిన్న ఏదన్నా మార్పు ఉంటే ఉండొచ్చు, కానీ నెగ్లిజిబుల్ మార్పు అంటాం మనం దాన్ని. అంతకుమించి మీకు భారీగా ఏదో మనకి ఒక 1,000 రూపాయలు 5,000 రూపాయలు తగ్గిపోయే అవకాశం అయితే చాలా తక్కువ. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఆ దేశానికి ఉన్న అప్పులు, ట్రంప్ తెంపరితనం, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లను ఆలోచింపచేస్తున్నాయి. ఏప్రిల్ 4వ తేదీన ఒకసారి, 2 వారాల తర్వాత మరోసారి అమెరికా సమాజం మొత్తం రోడ్డు మీదకు వచ్చింది. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో స్వదేశంలోనే ట్రంప్ మీద తరచూ యుద్ధం ప్రకటితమవుతోంది. పరిణామాలు మరింత సీరియస్ గా మారితే అమెరికాలో రాజకీయ సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు. చైనా సహా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లపై దృష్టి పెట్టేశాయి. మారుతోన్న జియో పాలిటిక్స్, పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాలు, ఏ కోణంలో చూసినా పసిడి ధరలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీనికి తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ఊపందుకోబోతోంది. ఇటువంటి తప్పనిసరి కొనుగోళ్లను ఎవ్వరూ ఆపలేరు. రాబోయే 5 ఏళ్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 3 లక్షల మార్క్ దాటొచ్చంటే అతిశయోక్తి కాదేమో. ఈరోజు మీకు 1,00,000 రూపాయలు అనిపిస్తుంది, రాబోయే రోజుల్లో చాలా బిగ్ రేట్లో హైప్ ఉంటుంది. ఇంకా పెరిగేదానికి చాలా అవకాశం ఉంది. మేబీ 1-2 yearsలో మీరు ఎక్కడికో వెళ్ళిపోద్ది. 5 years లోపల గోల్డ్ ఏదోదో చెప్తున్నారు, నేను చెప్తే మీరు నవ్వుతారు. అందరూ 3 లక్షలు అవుద్ది అంటున్నారు. ఏ సమయంలో పసిడి ధరల మాయాబజార్ను గుడ్డిగా నమ్మొద్దన్న స్పీడ్ వార్నింగులు లేకపోలేదు. డిమాండ్ అండ్ సప్లై బేస్ మీద బంగారం ధరల్లో మార్పులు రావు గనుక కొనుగోళ్లు పెరిగినంత మాత్రాన ధరలు పెరగవని, సడన్ గా ట్రంప్ మంచోడైపోయినా ప్రపంచ పరిణామాలు మారిపోతాయని హెచ్చరిస్తున్నారు అనలిస్టులు. అనూహ్యంగా కరెక్షన్ వచ్చి 10 గ్రాముల బంగారం ధర 90,000కు దిగువకు చేరినా చేరొచ్చు. సో గోల్డ్ మార్కెట్లో ఇదైతే హై టైం. ఇన్వెస్టర్లు అయితే వేచి చూడడం, ఆచితూచి అడుగులు వేయడమే బెటర్. కంచు మోగినట్టు కనకంబు మ్రోగునా అన్నారు, కానీ కంచు కంటే ఘనంగా మోత మోగించేస్తోంది కనకం ఇప్పుడు. ఈ మోత ఇక్కడితోనే ఆగదని కూడా మనకి తేలిపోయింది. సో ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.